ఓం శాంతి. ఈరోజు మురళి 7/2/2021, రివైజ్ డేట్ 29/10/87. तन मन धन और संबंध की शक्ति. తనువు, మనస్సు, ధనము మరియు సంబంధం యొక్క శక్తి. तन मन धन और संबंध की शक्ति. आज सर्वशक्तिवान बाप अपनी शक्तिशाली बच्चों को देख रहे हैं. ఈ రోజు సర్వశక్తివంతుడు బాబా తన యొక్క శక్తిశాలి పిల్లలను చూస్తున్నారు. हर एक ब्राह्मण आत्मा शक्तिशाली बनी है, लेकिन नंबरवार है. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ శక్తిశాలిగా అయితే తయారయ్యారు, కానీ నంబర్ వారీలు ఉన్నారు అందులోని. सर्वशक्तियां बाप का वर्षा और वरदाता का वरदान है. సర్వశక్తులు బాబా యొక్క వారసత్వం మరియు వరదానముగా లభించి ఉన్నాయి. बाप और वरदाता इन डबल संबंध से हर एक बच्चे को ये श्रेष्ठ प्राप्ति जन्म से ही होती है. తండ్రి మరియు వరదాత, ఈ రెండు డబల్ సంబంధాలతో ప్రతి పిల్లలకు జన్మ తీసుకోగానే శ్రేష్ఠ ప్రాప్తి లభించి ఉంది. जन्म से ही बाप सर्व शक्तियों का अर्थात जन्म सिद्ध अधिकार का अधिकारी बना देता है. साथ साथ वरदाता के नाते से जन्म होते ही मास्टर सर्वशक्तिमान बनाए सर्वशक्ति भव का वरदान दे देते हैं. जन्म తీసుకోగానే బాబా సర్వశక్తుల యొక్క అంటే జన్మ సిద్ధ అధికారం యొక్క అధికారిగా తయారు చేసేస్తున్నారు. సర్వశక్తులే మన జన్మ సిద్ధ అధికారం, దీనికి అధికారిగా తయారు చేసేస్తున్నారు బాబా. తండ్రి రూపంలో సర్వశక్తులని జన్మ సిద్ధాధికారానికి అధికారిగా తయారు చేసేస్తున్నారు బాబా. దాంతోపాటు వరదాత యొక్క సంబంధంతో జన్మ తీసుకోగానే మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేసి సర్వశక్తి భవ అనే వరదానం ఇచ్చేస్తూ ఉన్నారు బాబా. सभी बच्चों को एक द्वारा एक जैसा ही डबल अधिकार मिलता है, लेकिन धारण करने की शक्ति नंबरवार बना देती है. పిల్లలందరికీ ఒక్క బాబా ద్వారా ఒకేలాంటి డబల్ అధికారం లభిస్తుంది. ఒకటి వారసత్వం జన్మసిద్ధ అధికారంగా సర్వశక్తులు, రెండు వరదాత రూపంలో వరదానంగా మాస్టర్ సర్వశక్తివంతులు కండి సర్వశక్తి భవ అనే వరదానం. ఒక్క బాబా ద్వారా ఒకేలాంటి డబాల అధికారం లభిస్తుంది, కానీ ధారణ చేసుకునే శక్తిలో వచ్చేటప్పటికి నంబర్ వార్, ఈ ధారణ చేసుకునే శక్తి నంబర్ వారీగా తయారు చేసేస్తూ ఉంటుంది పిల్లల్ని అని చెప్తున్నారు బాబా. बाप सभी को सदा और सर्वशक्तिशाली बनाते हैं, लेकिन बच्चे यथाशक्ति बन जाते हैं. బాబా అయితే అందరినీ సదా మరియు సర్వ శక్తిశాలిగా తయారు చేస్తున్నారు, కానీ పిల్లలు యథాశక్తి తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. वैसे लौकिक जीवन में व अलौकिक जीवन में सफलता का आधार शक्तियां ही हैं. जितनी शक्तियां उतनी सफलता. మామూలుగా మనం ఆలోచిస్తే లౌకిక జీవితంలోనైనా
మరియు అలౌకిక జీవితంలోనైనా సఫలతకు ఆధారము శక్తులే. ఎంత శక్తులు ఉంటే అంత సఫలత లభిస్తుంది. ముఖ్య శక్తి జీవితంలో ముఖ్యమైన శక్తులు లౌకికంలోనైనా అలౌకికంలోనైనా సక్సెస్ కావటానికి तन की, मन की, धन की और संबंध की, चारों ही आवश्यक है. तनुవు యొక్క శక్తి, మనస్సు యొక్క, ధనము యొక్క శక్తి మరియు సంబంధం యొక్క శక్తి, ఈ నాలుగు అవసరము అని చెప్తున్నారు బాబా. నాలుగు శక్తులు. अगर चार में से एक भी शक्ति कम है तो जीवन में सदा व सर्व सफलता नहीं होती. ఒకవేళ ఈ నాలుగు శక్తుల్లో నుండి ఒక్క శక్తి అయినా తక్కువ అయింది అంటే జీవితంలో సదా మరియు సర్వ సఫలత దొరకదు అని చెప్తున్నారు బాబా. ఒక్కొక్క పదం జాగ్రత్తగా వినండి. సదా, సర్వ సఫలత లభించదు. ఎప్పుడు ఈ నాలుగు శక్తుల్లో ఏ ఒక్క శక్తి తక్కువగా ఉన్నా. अलौकिक जीवन में भी चारों ही शक्तियां आवश्यक है. లౌకికంలో ఎలాగైతే ఈ నాలుగు బాగుంటేనే జీవితము సఫలతాపూర్వకం ఉంటుందో అలాగే అలౌకిక జీవితంలో కూడా ఈ నాలుగు శక్తులు అవసరము. इस अलौकिक जीवन में आत्मा और प्रकृति दोनों की तंदुरुस्ती आवश्यक है. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండింటి యొక్క ఆరోగ్యము అవసరము అని చెప్తున్నారు బాబా. ప్రకృతి అంటే ఆత్మ और ప్రకృతి మన శరీరం. ప్రకృతి మన శరీరం. ఆత్మ మరియు ప్రకృతి అంటే శరీరం రెండింటి ఆరోగ్యము అవసరము. जब आत्मा स्वस्थ है तो तन का हिसाब किताब व तन का रोग सूली से कांटा बनने के कारण स्वस्थिति के कारण स्वस्थ अनुभव करता है. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఆరోగ్యం బాగుంటుందో, ఆత్మ ఆరోగ్యంగా ఉంటుందో నశాలో ఖుషిలో, అప్పుడు తనువుకి లెక్కాచారము ఉన్న శరీరానికి, తనువు యొక్క రోగము ఉన్న శూలం నుండి ముళ్ళులాగా అయిపోతుంది వారికి. ఆత్మస్థితి బాగుండే వాళ్ళకి అనారోగ్యం కూడా శూలం లాంటిది చిన్న ముళ్ళులాగా అనిపిస్తుంది. దాని కారణంగా అంటే స్వస్థితి కారణంగా, స్వస్థత అంటే ఆరోగ్యం అనేది అనుభవం అవుతుంది స్వస్థితి బాగుండడం వలన. उनके मुख पर, चेहरे पर बीमारी के कष्ट के चिन्ह नहीं रहते. అందుకే వారి ముఖము పైన అనారోగ్యం యొక్క కష్టము అనేది కనిపించదు. ఫీలింగ్స్, అనారోగ్యం యొక్క ఫీలింగ్స్ ఏ ముఖంలోకి రావు. मुख पर कभी बीमारी का वर्णन नहीं होता. कर्म भोग के वर्णन के बदले कर्म योग की स्थिति का वर्णन करते हैं, क्योंकि बीमारी का वर्णन भी बीमारी की वृद्धि करने का कारण बन जाता है. నోటి పైన ఎప్పుడు కూడా అనారోగ్యం యొక్క వర్ణన చెయ్యరు వాళ్ళు. కర్మభోగం యొక్క అంటే అనారోగ్యం యొక్క వర్ణన చేయడానికి బదులు కర్మయోగి స్థితి యొక్క వర్ణన చేస్తారు వాళ్ళు. నా యోగం ఇలా ఉంది, బాధ ఉన్నా నొప్పి ఉన్నా నేను యోగంతో తేలిక చేసుకున్నాను, అలాంటి అనుభవాలు వర్ణిస్తారు వాళ్ళు. ఎందుకంటే అనారోగ్యం యొక్క వర్ణన కూడా అనారోగ్యాన్ని పెంచటానికి కారణం అవుతుంది. वो कभी भी बीमारी के कष्ट का अनुभव नहीं करेगा, ना दूसरे को कष्ट सुनाकर कष्ट की लहर फैलाएगा. వారెప్పుడు కూడా అనారోగ్యం యొక్క కష్టము నొప్పిని అనుభవం చేయరు.
ఇతరులకు వినిపించి ఆ నొప్పి కష్టం యొక్క అలా వ్యాపింప చెయ్యరు. ఎవరు? ఆత్మ శక్తిశాలిగా ఉండేవారు. और ही परिवर्तन की शक्ति से कष्ट को संतुष्टता में परिवर्तन कर संतुष्ट रहे, औरों में भी संतुष्टता की लहर फैलाएगा। अर्थात मास्टर सर्वशक्तिवान बन शक्तियों के वरदान में से समय प्रमाण सहन शक्ति समानी की शक्ति प्रयोग करेगा और समय पर शक्तियों का वरदान व वर्षा कार्य में लाना यही उसके लिए वरदान अर्थात दुआ दवाई का काम कर देती है. బాబా చెప్తున్నారు, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆత్మశక్తి బాగున్న కారణంగా ఫీలింగ్స్ని పరివర్తన చేసుకుంటారు కదా. పరివర్తన చేసుకునే శక్తి ద్వారా కష్టాన్ని కూడా సంతుష్టతలోకి పరివర్తన చేసుకొని సంతుష్టంగా ఉంటూ ఇతరులలో కూడా సంతుష్టతే కళలు వ్యాపింప చేస్తారు. అంటే మాస్టర్ సర్వశక్తివాన్గా తయారయ్యి శక్తుల యొక్క వరదానాన్ని సమయ ప్రమాణం, సమయానుసారం సహన శక్తి బాబా ఇచ్చారు కదా వరదానంగా మనకి, ఇముడ్చుకునే శక్తి, వీటిని ఉపయోగిస్తారు. ఆ బాధని ఇముడ్చుకోవటం, అనారోగ్యాన్ని. మరియు సమయానికి బాబా ఇచ్చిన ఈ శక్తుల యొక్క వరదానము మరియు వారసత్వము కార్యంలో ఉపయోగిస్తారు. కష్టం వచ్చినప్పుడు అక్కడ ఉపయోగించాలి శక్తుల్ని, మనం ఉపయోగించిస్తారు. ఇదే వారి కోసం వరదానం అయిపోతుంది. బాబా భలే సర్వశక్తులు వరదానంగా ఇచ్చారు, కానీ అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడకపోతే వరదానంగా కాదు మన జీవితంలో. అనారోగ్యం వచ్చింది, సహించుకొని ఇముడ్చుకుని దానిని పైన విజయం పొందేము అంటే అదేమైంది? వరదానం అయిపోయింది శక్తులు మనకి, సహనము, ఇముడ్చుకోవటం అనేది. ఇదే వారి కోసం వరదానం అనగా ఆశీర్వాదం యొక్క ఔషధముగా పనిచేస్తుంది. వాటిని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? అవి ఆ శక్తులు మన జీవితంలో ఆశీర్వాదం అయిపోయి ఆశీర్వాదం యొక్క ఔషధముగా పనిచేస్తాయి. दुआ का दवाई का काम कर देते. जब वो शक्तियां कार्य में लगाने लगते हैं तो वो शक्तियां वरदान बन जाती जीवन में. वरदान को ही दुआई भी कहते हैं. दुआ दवाई का काम कर देती है, क्योंकि सर्वशक्तिमान बाप द्वारा जो सर्वशक्तियां प्राप्त हैं वो जैसी परिस्थिति, जैसा समय और जिस विधि से आप कार्य में लगाने चाहो वैसे ही रूप से ये शक्तियां आपकी सहयोगी बन सकती हैं. ఎందుకంటే సర్వశక్తివంతుడు బాబా ద్వారా ఏవైతే సర్వశక్తులు మీకు లభించాయో వాటిని ఎలాంటి పరిస్థితితో మన ఎదురుగా ఉన్నది, ఎలాంటి సమయము, అలాంటి విధి ద్వారా మీరు కార్యంలో ఉపయోగించినట్లయితే, ఏ రూపంలో ఉపయోగించాలంటే ఆ రూపంలోని ఆ శక్తులు మీకు సహయోగి కాగలవు, ఉపయోగించవచ్చు అంటున్నారు బాబా. इन शक्तियों को वह प्रभु वरदान को जिस रूप में चाहे वो रूप धारण कर सकती है. ఈ శక్తులు అంటే ప్రభు వరదానము, శక్తులే మనకి వరదానంగా ఇచ్చారు కదా బాబా. ఈ ప్రభు వరదానాన్ని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ధారణ చెయ్యొచ్చు మీరు. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఏ పరిస్థితికి తగినట్టు ఆ పరిస్థితి ప్రకారంగా. अभी अभी शीतलता के रूप में, जिस रूप में चाहे वो रूप धारण कर सकते हैं. अभी अभी शीतलता के रूप में, अभी अभी जलाने के रूप में, पानी की शीतलता के भी अनुभव करा सकते, तो आग के जलाने का भी अनुभव करा सकते, दवाई का भी काम कर सकता और शक्तिशाली बनाने का, मौजून का भी काम कर सकता. सिर्फ समय पर कार्य में लगाने की अथॉरिटी बनो. బాబా ఇచ్చిన శక్తులు అనే వరదానం ఎలాంటిదంటే ఏ రూపమైనా మార్చుకోవచ్చు దాన్ని మనం. శీతలత రూపంలోకైనా
మార్చుకోవటానికి యూజ్ చేయొచ్చు శక్తులని. కాల్చే అనుభూతికి కూడా ఉపయోగించుకోవచ్చు. నీటి యొక్క శీతలతను తేవాలన్నా మనలో తెచ్చుకోవచ్చు ఈ శక్తుల ద్వారా. అగ్నిలా కాల్చే శక్తి కూడా అనుభవం చేయించవచ్చు ఈ శక్తులతో. ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ శక్తులు, అవసరం వచ్చినప్పుడు ధారణ చేస్తే. అలాగే శక్తిశాలిగా తయారు చేయటానికి కూడా ఒక ఔషధం లాగా పనిచేస్తుంది ఇది. కేవలం సమయానికి వాటిని గుర్తు తెచ్చుకొని కార్యంలో ఉపయోగించుకుని అథారిటీగా తయారవ్వండి, వాటిపైన మాస్టర్గా తయారవ్వండి. ये सर्व शक्तियां आप मास्टर सर्वशक्तिवान की सेवादारी. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతుడైన మీకు సేవాదారులు. ఏమయ్యే సర్వశక్తులు మనకి సేవాదారులు. जब जिसको ఆర్డర్ करो वो हाजिर हजूर के सहयोगी बनेगी. సేవాదారి అంటే ఏంటి? మీరు ఏ శక్తికి ఆర్డర్ ఇస్తుంది, చిత్తం ప్రభు అని వస్తుంది మీ ఎదురుగా. లేకిన్ సేవ లేనే వాలి भी इतनी चतुर सुजान चाहिए. కానీ వాటికి ఆర్డర్ ఇచ్చి సేవ చేయించుకునే వారు కూడా అంత తెలివైన వారుగా ఉండాలి. ఎప్పుడు ఉపయోగించాలి? గుర్తుకు రావాలి కదా, వాటిని పిలవాలి, ఉపయోగించుకోవాలని. तो तन की शक्ति आत्मिक शक्ति के आधार पर सदा अनुभव कर सकते हो, अर्थात सदा स्वस्थ रहने का अनुभव कर सकते हो. కాబట్టి తను యొక్క శక్తి ఆత్మిక శక్తి ఆధారంతో సదా అనుభవం చేయగలరు మీరు. అంటే సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేసుకోవచ్చు ఆత్మిక శక్తి ఆధారంతో. ये अलौकिक ब्राह्मण जीवन है ही सदा स्वस्थ जीवन. ఈ అలౌకిక బ్రాహ్మణ జీవితం ఉండేది సదా ఆరోగ్యకరమైన జీవితం. वरदाता से सदा स्वास्थ्य भव का वरदान मिला हुआ. వరదాత బాబా నుండి సదా స్వస్థ భవ, ఆరోగ్యంగా ఉండండి అనే వరదానం లభించింది. बाप दादा देखते कि प्राप्त हुए वरदानों को कई बच्चे समय पर कार्य में लगाकर लाभ नहीं ले सकते हैं. वह ये कहे कि शक्तियों अर्थात सेवादारियों से अपनी विशालता और विशाल बुद्धि द्वारा सेवा नहीं ले पाते. అయితే బాప్దాత చూస్తున్నారు ఏంటంటే పిల్లలలో ఉన్న బలహీనత, లభించిన వరదానాలను కొంతమంది పిల్లలు కార్యంలో ఉపయోగించటం లేదు, ఉపయోగించి లాభాన్ని తీసుకోలేకపోతున్నారు. లేదా ఈ విధంగా చెప్పచ్చు, ఈ శక్తులు అనే సేవాదారులను పైన విశాల బుద్ధితో ఆర్డర్ ఇచ్చి సేవ చేయించుకోలేకపోతున్నారు. తెలివైన బుద్ధి ఉపయోగించి ఈ సర్వశక్తులు అనే సేవకుల్ని ఉపయోగించుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. అది రావట్లేదు పిల్లలకి. మాస్టర్ సర్వశక్తివాన్ ఏ స్థితి కోయి కమ్ నహీ. చెప్పాలంటే మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్థితిలోకి వెళ్ళిపోతే ఇదేమీ తక్కువైనటువంటి స్థితి కాదు. ఏ శ్రేష్ఠ స్థితి भी है. साथ साथ डायरेक्ट परमात्मा द्वारा परम टाइटिल भी है. మాస్టర్ సర్వశక్తివంతుడను అనేది శ్రేష్టమైన స్థితి కూడా, దాంతోపాటు పరమాత్మ ద్వారా డైరెక్ట్గా దొరికిన పరమ టైటిల్, పరమ బిరుదు, ఉన్నతమైన బిరుదు కూడా ఇది. టైటిల్ కా నష కితనా రక్తే హే. మరి మీరు రోజు వింటున్నారు కదా, ఈ టైటిల్ యొక్క నష ఎంత ఉంటుంది మీలో రోజంతట్లో? ఉంటుందా? బాబా మురళి చెప్పేటప్పుడు చాలా శక్తిశాలి నేను, తర్వాత దిగిపోతుందా నష? టైటిల్ కితని కార్య సఫల్ కర్ దేతా. ఈ బిరుదు యొక్క స్మృతిలో ఉంటే మీరు ఎన్ని కార్యాలు సఫలమవుతాయి తెలుసు, ఎన్ని కార్యాల్లో సక్సెస్ అయిపోతారు మీరు. तो ये परमात्मा टाइटल है, इसमें कितनी खुशी और शक्ति भरी हुई है. కాబట్టి ఇది పరమాత్మ బిరుదు ఏంటి? మాస్టర్ సర్వశక్తివంతులు మీరు అనేది
పరమాత్మ టైటిల్, దీనిలో ఎంత ఖుషి మరియు శక్తి నిండి ఉంటుంది తెలుసా? अगर इसी एक टाइटल की स्थिति रूपी सीट पर सेट रहो तो ये सर्व शक्तियां सेवा के लिए सदा हाजिर अनुभव होंगी, आपके ऑर्डर के इंतजार में होगी। ఒకవేళ ఈ ఒక్క టైటిల్ యొక్క స్థితి, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అనే సీట్లో మీరు సెట్ అయిపోయి ఉన్నట్లయితే సర్వశక్తులు మీకోసం సదా హాజరై ఉన్నాయా అనే అనుభవం మీకు అవుతూ ఉంటుంది. అంటే మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి సర్వశక్తులు అని చెప్తున్నారు బాబా. तो वरदान को व वर्षे को कार्य में लगाओ. కాబట్టి బాబా ఇచ్చే ఈ వరదానము, సర్వశక్తుల యొక్క వరదానము మరియు వారసత్వము, వీటిని కార్యంలో ఉపయోగించండి. अगर मास्टर सर्वशक्तिवान के स्वमान में स्थित नहीं होते तो शक्तियों को ऑर्डर में चलाने के बजाय बार बार बाप को अर्जी डालते रहते कि ये शक्ति दे दो, ये हमारा कार्य करा दो, ये हो जाए, ऐसा हो जाए, तो अर्जी डालने वाले कभी भी सदा राजी नहीं रह सकते हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్వమానంలో స్థితిలో అవ్వకపోతే శక్తులు ఆర్డర్లో నడిపించుకోవటానికి బదులు, శక్తుల్ని మీ ఆర్డర్లో మీరు ఉపయోగించుకోవటానికి బదులు బాబాకు అప్లికేషన్ పెడుతూ ఉంటారు. బాబా నాకు ఈ శక్తి ఇచ్చేయండి, నా యొక్క ఈ పనిని పూర్తి చెయ్యండి, నా ఈ పని అయిపోవాలి, నాకు ఇది ఇలా జరిగిపోవాలి అని అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు. तो अर्जी डालने वाले कभी भी सदा राजी नहीं रह सकते. ఇలాంటి అప్లికేషన్స్ మాటి మాటికి పెడుతూ ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా రాజీ కాలేరు, తృప్తి కాలేరు పురుషార్థంలో. అందుకే బాబా ఏం చెప్పారు, ఇవ్వాలి, మీరు అడగడం కాదు బాబాని, మీరు ఇచ్చేవాళ్ళు అయిపోవాలి. ఇప్పుడు ఇచ్చేస్తారు కదా బాబా, దాన్ని ఉపయోగించండి. ఉపయోగిస్తే మీకు ఉపయోగపడుతుంది, ఇతరులకి ఇచ్చేయగలరు. అభి దేనే వాలే బన్నా హై, మాంగనే వాలే నీ, అప్లికేషన్ डालने वाले. तो बाबा तो दे दिया, उसको यूज करते रहेंगे तो औरों को देने की भी शक्ति आ जाएगी. అదే ఉపయోగిస్తూ ఉంటే ఇతరులకి ఇచ్చే శక్తి కూడా మనకు వచ్చేస్తుంది. एक बात पूरी होगी, अर्जी रखा, एक बात पूरी होगी, दूसरी शुरू हो जाएगी. इसलिए मालिक बन, योगयुक्त बन, युक्तियुक्त सेवा सेवादारियों से लो तो सदा स्वास्थ्य का स्वतः ही अनुभव करोगे. इसको कहते तन के शक्ति की प्राप्ति. అప్లికేషన్ పెట్టే అలవాటు అయిపోతే ఏమవుతుంది, ఒక దరఖాస్తు పూర్తయితే ఇంకొకటి అలా. అందుకే మీరు ఇవి బాబా శక్తి ఇచ్చేయండి, నా ఈ పని పూర్తి చేసేయండి, నా ఆరోగ్యం బాగా చూసుకోండి, ఇలా అప్లికేషన్స్ పెట్టడానికి బదులు ఏం చేయాలి, మాలికులుగా తయారై, యజమానిగా తయారై, అధికారిగా తయారై, యోగయుక్తంగా తయారై, యుక్తియుక్తంగా సేవాదారీలు అంటే సర్వశక్తులతో సేవ తీసుకుంటూ ఉన్నట్లయితే సదా ఆరోగ్యం స్వతహాగా అనుభవం అవుతుంది. దీన్ని ఏమంటారు, తనువు యొక్క శక్తి ప్రాప్తించటము. దేని ద్వారా, ఆత్మ యొక్క శక్తిని పెంచుకునేలాగా శక్తులు ఉపయోగిస్తే తనువు యొక్క శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం అని చెప్తున్నారు బాబా. ఐసే హీ ఇంకా రెండో శక్తి ఏంటి, తనువు యొక్క శక్తిని ఎలా పొందాలి బాబా చెప్పారు. ऐसे ही मन की शक्ति अर्थात श्रेष्ठ संकल्प शक्ति. రెండోది మనసు యొక్క శక్తి అంటే శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తి. मास्टर सर्वशक्तिवान के हर संकल्प में इतनी शक्ति है जो जिसमें जो चाहे वो कर सकता है और करा भी सकता है, क्योंकि उनके संकल्प सदा शुभ, श्रेष्ठ
और कल्याणकारी होंगे। మాస్టర్ సర్వశక్తివంతుల యొక్క ప్రతి సంకల్పంలోని ఎంత శక్తి ఉంటుందంటే ఏ సమయంలో ఏది కావాలంటే అది చేయగలరు మరియు చేయించగలరు. ఎందుకంటే వారి సంకల్పం సదా శుభముగా, శ్రేష్టముగా మరియు కళ్యాణకారిగా ఉంటుంది. ఎవరి సంకల్పం? మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉండేవారిని. तो जहाँ श्रेष्ठ कल्याण का संकल्प है वो सिद्ध जरूर होता है, और मास्टर सर्वशक्तिवान होने के कारण मन कभी मालिक को धोखा नहीं दे सकता है, दुख नहीं अनुभव करा सकता है. కాబట్టి ఎక్కడైతే శ్రేష్ఠ సంకల్పము, కళ్యాణకారి సంకల్పం ఉంటుందో అది తప్పకుండా సిద్ధిస్తుంది, సఫలత ఉంటుంది. మరియు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉన్న కారణంగా మనస్సు కూడా ఎప్పుడూ వారికి మోసగించదు. మాలికుడై ఉన్న కారణంగా మోసగించదు, దుఃఖము అనుభవం కానివ్వదు మనస్సు. ఎప్పుడైనా దుఃఖం కలిగితే మోసం పోయినట్టే. मन एकाग्र अर्थात एक टिकाने पर स्थित रहता है, उनका भटकता नहीं है. మనస్సు ఒకే టికానాలో స్థితి అయి ఉంటుంది, ఏకాగ్రంగా ఉంటుంది వారి మనస్సు. అటు ఇటు ఎక్కువగా తిరగదు. మాస్టర్ సర్వశక్తివాన్గా ఉండేవారిది ఆ సుమానంలో ఉండిపోతే మనస్సు ఎక్కువగా తిరగదు. స్వమానంలో ఉండడం అంటే ఏంటి? స్వమానంలో ఉండడం అంటే ఏంటి? రిపీట్ చేయటం కాదు. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను మాస్టర్ సర్వశక్తివాన్ కాదు. ఆ శక్తి మనలో పుంజుకుని నిండిపోయినటువంటి అనుభవంతో మనం అనుకోవాలి. అది అలా అనుభవం చేయాలి స్వమానం. जहाँ चाहो जब चाहो मन को वहां स्थित कर सकते हो. మాస్టర్ సర్వశక్తివాన్ అంటే ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సును స్థితి చేయగలరు. कभी मन उदास नहीं हो सकता क्योंकि वो सेवादारी दास बन जाता है मन उनके सामने. ఎప్పుడు వారి మనస్సు ఉదాసీనంగా కాదు, నిరాశలోకి రాదు. ఎందుకంటే మనస్సు అనేది వారి సేవాదారిగా ఉంటూ దాస్యే సేవ చేస్తుంది, అంతేగాని అది యజమాని మిమ్మల్ని ఆడించదు. यही मन की शक्ति जो अलौकिक जीवन में वर्षे व वरदान में प्राप्त है. ఇది మనస్సు యొక్క శక్తి అలౌకిక జీవితంలో వారసత్వం మరియు వరదానంగా లభించింది అని చెప్తున్నారు బాబా. इसी प्रकार तीसरी है, ఇదే రకంగా మూడో శక్తి ఏంటి? మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క వరదానంతో మనసు స్థితి కూడా బాబా మనకు ఇచ్చేస్తారు కదా. ఎలాంటి మనసు? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలిగేలాగా, ఎప్పుడు ఉదాసీనం కానటువంటి మనస్సు, కళ్యాణకారి శ్రేష్ఠ శుభ సంకల్పాలతో నిండిన మనస్సు అయిపోతుంది కదా. మాస్టర్ సర్వశక్తివాన్ అయిపోతుంది. మనసా శక్తి కూడా దొరికింది కదా బాబా దగ్గర నుండి మనకి. ఇంకా మూడోది తీసరి హే ధన్ కి శక్తి, అర్థాత్ జ్ఞాన్ ధన్ కి శక్తి. ధనం యొక్క శక్తి అంటే జ్ఞాన ధనం యొక్క శక్తి. జ్ఞాన్ ధన్ స్థూల్ ధన్ కి ప్రాప్తి స్వతः ही कराता है. జ్ఞానధనము స్థూల ధనం యొక్క ప్రాప్తి స్వతహాగా చేయిస్తుంది. జహా జ్ఞాన్ ధన్ హే वहां प्रकृति स्वतः ही दासी बन जाती है. ये स्थूल धन प्रकृति के साधन के लिए है. ఎక్కడ జ్ఞాన ధనం అనేది ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసిగా తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. ఈ స్థూల ధనము ప్రకృతి యొక్క సాధన కోసం, సాధనాల కోసమే అని చెప్తున్నారు బాబా. ప్రకృతి యొక్క సాధనాల కోసమే. ज्ञान धन से प्रकृति के सर्व साधन स्वतः प्राप्त होते, इसलिए ज्ञान धन सब धन का राजा है. స్థూల సాధనాల కోసమే కదా ప్రకృతి యొక్క ధనాన్ని మనం సంపాదిస్తున్నాము. కానీ జ్ఞానధనంతో నిండిపోతే ప్రకృతి సర్వ సాధనాలు స్వతహాగా ఇస్తుంది. ప్రకృతి యొక్క సర్వ సాధనాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి వారి ఎదురుగా.
అందుకే ఏమంటారు, జ్ఞానధనము అన్ని ధనాలకు రాజా. जहां राजा है वहां सर्व पदार्थ स्वतः ही प्राप्त होते हैं, मेहनत नहीं करनी पड़ती. ఎక్కడ రాజు ఉంటాడో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి, శ్రమ పడే అవసరం ఉండదు. अगर कोई भी लौकिक पदार्थ प्राप्त करने में मेहनत करनी पड़ती है तो इसका कारण ज्ञान धन की कमी है. ఎక్కడ రాజా అంటే ఎక్కడ జ్ఞానధనం ఉంటుందో అక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయి, శ్రమ పడకుండానే అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఏదైనా లౌకిక పదార్థాలు మనకి దొరకటంలోని, వాటిని పొందడంలోని శ్రమ పడవలసి వస్తుంది అంటే దానికి కారణము మన దగ్గర జ్ఞానధనం యొక్క లోపం ఉంది అని అర్థం చేసుకోండి. वास्तव में ज्ञान धन पद्मा पदम पति बनाने वाला है. వాస్తవానికి జ్ఞానధనం అనేది పద్మ పద్మపతిగా తయారు చేసేటటువంటిది. పరమార్థ వ్యవహార కో స్వతः ही सिद्ध करता है. పరమార్థం అనేది వ్యవహారాన్ని స్వతహాగానే నిరూపిస్తుంది అని చెప్తున్నారు బాబా. నిన్న కూడా మహావాక్యాలు విన్నారు కదా. పరమార్థానికి ముందు మనం విలువిస్తే వ్యవహారం లౌకిక ప్రాప్తులని స్వతహాగానే సిద్ధిస్తాయి. तो परमात्मा धन वाले परमार्थी बन जाते हैं. పరమాత్మ ధనం పొందేవాళ్ళు పరమార్థి అయిపోతారు, పరమాత్మ ధనాన్ని పొందేవారు. संकल्प करने की भी आवश्यकता नहीं, स्वतः ही सर्व आवश्यकताएं पूर्ण होती रहती. పరమార్థిగా అయిపోతే ఏమవుతుంది, సంకల్పం చేసే అవసరం కూడా ఉండదు ఇది నాకు కావాలి అని. స్వతహాగానే మనకి ఏం కావాలో అవసరాలన్నీ పూర్తయిపోతూ ఉంటాయి, సర్వ అవసరాలు, సర్వ కోరికలు. धन की इतनी शक्ति है जो अनेक जन्म ये ज्ञान धन राजाओं का भी राजा बना देता है. ధనం యొక్క శక్తి ఎంత ఉంది అంటే అనేక జన్మల వరకు కూడా ఈ జ్ఞానధనం అనేది మిమ్మల్ని రాజుల పైన కూడా రాజులుగా తయారు చేసేస్తుంది, రాజాది రాజాగా. तो धन की भी शक्ति सहज प्राप्त हो जाती है. జ్ఞానధనంతో అనేక జన్మలు రాజాది రాజా అయిపోవడం అంటే ధనం యొక్క శక్తితో, జ్ఞానధనంతో మామూలు స్థూలధనం కూడా సహజంగా ప్రాప్తించేస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. इसी प्रकार ఇంకా నాలుగో శక్తి ఏంటి, इसी प्रकार संबंध की शक्ति. संबंध की शक्ति के प्राप्ति की शुभ इच्छा इसलिए होती है क्योंकि संबंध में स्नेह और सहयोग की प्राप्ति होती है. సంబంధం యొక్క శక్తి కూడా ఉండాలి అని కోరిక ఎందుకు పెట్టుకుంటారు అంటే సంబంధం ద్వారానే, సంబంధాలలోనే స్నేహము మరియు సహయోగం యొక్క ప్రాప్తి దొరుకుతుంది. సంబంధాలు కూడా ఉండాలి, శ్రేష్ఠ సంబంధాలని కోరిక ఎందుకు పెట్టుకుంటారంటే సంబంధాలలో దొరికేది స్నేహము, సహయోగము. इस अलौकिक जीवन में संबंध की शक्ति डबल रूप में प्राप्त होती है. ఈ అలౌకిక జీవితంలో సంబంధం యొక్క శక్తి కూడా మనకి డబల్ రూపంలో ప్రాప్తిస్తుంది. जानते हो डबल संबंध की शक्ति कैसे प्राप्त होती है? డబల్ రూపంలో సంబంధం యొక్క శక్తి ఎలా దొరుకుతుంది ఈ అలౌకిక జీవితంలో తెలుసా? డబల్ రూపం అంటే एक बाप द्वारा सर्व संबंध, दूसरा दैवी परिवार द्वारा संबंध. ఒకటి బాబా ద్వారా సర్వ సంబంధాలు లభిస్తున్నాయి, మరియు పరివారం, దైవీ పరివారం ద్వారా కూడా సంబంధం. तो डबल संबंध हो गया ना बाप से भी और आपस में भी. డబల్ సంబంధం అయిపోయింది కదా బాబాతో కూడా మరియు పరస్పరంలో కూడా. तो संबंध द्वारा सदा निस्वार्थ स्नेह, अविनाशी स्नेह और अविनाशी सहयोग सदा ही प्राप्त होता रहता है. तो संबंध की भी शक्ति है ना, కాబట్టి సంబంధం ద్వారా ఇక్కడ బాబా పిల్లల యొక్క ఇక్కడ ఉండే సంబంధం, బాబా సంబంధం, దైవీ పరివార సంబంధం, ఈ సంబంధం ద్వారా ఏం దొరుకుతుంది?
సదా నిస్వార్థమైన స్నేహము, అవినాశి స్నేహము మరియు అవినాశి సహయోగము సదా లభిస్తూ ఉంటుంది కదా. కాబట్టి సంబంధం యొక్క శక్తి కూడా దొరికింది కదా బాబా పిల్లలయ్యాక. वैसे भी बाप बच्चे को क्यों चाहता है और अथवा बच्चा बाप को क्यों चाहता है? सहयोग के लिए, समय पर सहयोग मिले। तो इस अलौकिक जीवन में चारों शक्तियों की प्राप्ति वरदान रूप में, वर्षे के रूप में मिले हैं। లౌకికల్లో కూడా తండ్రి కొడుకు ఉండాలని ఎందుకు అనుకుంటారు? కొడుకు తండ్రి ఉండాలని ఎందుకు అనుకుంటారు? సహయోగం కోసం, సమయానికి ఒకరికొకరికి ఒకరి నుండి ఒకరికి సహయోగం దొరకాలి అని. కాబట్టి అలౌకిక జీవితంలో ఏమైపోయింది ఇప్పుడు మనకి? 4 శక్తుల యొక్క ప్రాప్తి: తనువు, మనసు, ధనము, సంబంధం. 4 శక్తుల యొక్క ప్రాప్తి వరదాన రూపంలో, వారసత్వ రూపంలో దొరికేసింది మనకి అని చెప్తున్నారు బాబా. जहाँ चारों प्रकार की शक्तियां प्राप्त है, उसकी हर समय की स्थिति कैसी होगी? ఎక్కడైతే ఈ 4 రకాల శక్తులు దొరికేసాయో వారికి ప్రతి సమయంలో స్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది వారి స్థితి ప్రతి సమయంలో? సదా మాస్టర్ సర్వశక్తివాన్. లౌకికల్లో కూడా ఈ 4 సంపన్నంగా ఉంటే మాకేంటి అన్నట్టు ఉంటారు. మేము దేన్ని లెక్క చేయాలి అని. ఇక్కడ మరి 4 శక్తులు దొరికేస్తాయి అంటే మనం ఎలా ఉంటాం? సదా मास्टर सर्वशक्ति। लौकिक में भी ये चारों ही प्राप्तियों में संपन्न है, तो हमारे पास कमी क्या है? इस नशे में रहते हैं ना वो अथॉरिटी। तो यहाँ भी सदा मास्टर सर्वशक्तिवान रहते। इस स्थिति की सीट पर सदा स्थित हो, सदा मास्टर सर्वशक्तिవంతుని సీట్లో సదా సెట్ అయి ఉంటున్నారా? इसी को ही दूसरे शब्दों में స్వాకే రాజా వ రాజయోగి కహా జాతా. దీన్నే రెండో మాటల్లో చెప్పాలంటే స్వయం పైన రాజా కావడం అంటారు. మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి సీట్లో ఉండడం అంటే ఏంటి? స్వయం పైన రాజా కావడం, రాజయోగి కావడం. राजाओं के भंडार सदा भरपूर रहते हैं, तो राजयोगी अर्थात सदा शक्तियों के भंडार भरपूर रहते। समझा? इसको कहा जाता है श्रेष्ठ ब्राह्मण अलौकिक जीवन. రాజుల యొక్క బండార్ సదా నిండుగా ఉంటుంది. రాజయోగిలు అంటే సదా శక్తుల యొక్క బండార్ నిండుగా ఉంటుంది వారి దగ్గర. ఏముంటుంది? సదా శక్తుల యొక్క బండార్ నిండుగా ఉంటుంది. అర్థమైందా? దీనిని శ్రేష్ఠ బ్రాహ్మణ अलौकिक జీవితం అని చెప్తారు. सदा मालिक बन सर्वशक्तियों को कार्य में लगाओ. सदा మాలికులుగా తారే సర్వశక్తుల్ని కార్యంలో ఉపయోగించండి. యథాశక్తి के बजाय सदा शक्तिशाली बनो. యథాశక్తితో నడుస్తాను ఎంతంటే అంతే అనే బదులు सदा शक्तिशालीగా తయారవ్వండి. अर्जी करने वाले नहीं, सदा राजी रहने वाले बनो. మాటి మాటికి ఇది ఇవ్వండి బాబా, అది ఇవ్వండి బాబా, అప్లికేషన్స్ పెట్టేవారు కాకండి. సదా సంతుష్టంగా ఉండేవారిగా తయారవ్వండి. అంతా ఇచ్చారు బాబా నాకు అని. अच्छा, मधुबन आने का चांस तो सभी को मिल रहा है ना. इस प्राप्त हुए भाग्य को सदा साथ रखो. మధుబన్ వచ్చే ఛాన్స్ మీకు అందరికీ దొరుకుతుంది కదా. ఈ దొరికే భాగ్యాన్ని సదా తోడుంచుకోండి. భాగ్య విధాతకు సాత్ రఖనా, అర్థాత్ భాగ్యకు సాత్ రఖనా है. భాగ్య విధాత బాబాను తోడుంచుకోవటం అంటే భాగ్యాన్ని తోడుంచుకోవడం. 3 जोन के आए हैं, अलग अलग स्थान की 3 नदियां आकर इकट्ठी हुई है. इसको त्रिवेणी का संगम कहते हैं. వేరే వేరే చోట్ల నుండి 3 చోట్ల నుండి కలిశారంట బాబా దగ్గర. అక్కడ 3 ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు. దీనిని త్రివేణి సంగమం అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. बाप दादा तो वरदाता बन सबको वरदान देते. वरदानों को कार्य में लगाना वो हर एक के ऊपर है. बाप दाता వరదాత అయి అందరికీ వరదానాలు ఇస్తూ ఉంటారు. కానీ వరదానాలను కార్యంలో ఉపయోగించడం అది ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉంది అని చెప్తున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्व वर्षे और वरदानों के
अधिकारी श्रेष्ठ आत्माओं को, सर्व मास्टर सर्वशक्तिवान श्रेष्ठ आत्माओं को, सदा संतुष्टता की लहर फैलाने वाले संतुष्ट आत्माओं को, सदा परमार्थ द्वारा व्यवहार में सिद्धि प्राप्त करने वाली महान आत्माओं को बाप दादा का स्नेह और शक्ति संपन्न याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमస్తే బాబా నమస్తే। ఈరోజు బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నా, నల్లివేపులో ఉన్న సర్వ వారసత్వ మరియు వరదానానికి అధికారి అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ మాస్టర్ సర్వశక్తివాన్ శ్రేష్ఠ ఆత్మలకు, సదా సంతుష్టతే కళలు వ్యాపింపచేసే సంతుష్ట ఆత్మలకు, సదా పరమార్థం ద్వారా వ్యవహారంలో సిద్ధిని పొందే మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క స్నేహం మరియు శక్తి సంపన్నమైన प्रिय स्मृतुलु मरियु नमस्ते। सर्व के सहयोग से सुखमय संसार कार्यक्रम के बारे में अव्यक्त बाप दादा की प्रेरणाएं 87 లో సర్వుల సహయోగంతో సుఖమయ సంసారము అని ఒక ప్రాజెక్ట్ సంవత్సరం అంతా అది కార్యక్రమం జరిగింది, దానిపైన ఈ సబ్జెక్టు పైన ఈ టాపిక్ పైన సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచం, గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అని ఈ ప్రోగ్రామ్ అన్నమాట అప్పుడు జరిగింది. దానికోసం ఆ ప్రాజెక్ట్ కోసం అవ్యక్త బాప్ దాదా యొక్క ప్రేరణలు. ये विषय ऐसी है जो स्वयं सभी सहयोग देने की ऑफर करेंगे. ఈ టాపిక్ ఎలాంటిదంటే అందరూ ఆఫర్ ఇస్తారు సహయోగం ఇవ్వడానికి. सहयोग से फिर संबंध में भी आएंगे, इसलिए आप पे ही ऑफर होगी. సహయోగంతో అలా సంబంధంలో కూడా వస్తారు వాళ్ళు. सिर्फ शुभ भावना शुभ कामना संपन्न सेवा में सेवादारी आगे बढ़े. కేవలం మీరు శుభ భావన శుభ కామన సంపన్నమైన సేవలో ముందుకు వెళ్ళండి, సేవాదారినైన మీరు. शुभ भावना का फल प्राप्त नहीं हो ये हो नहीं सकता. శుభ భావనకు ఫలితం రాకపోవటం అనేది జరగదు. सेवादारियों के शुभ भावना शुभ कामना की धरनी सहज फल देने की निमित्त बनेगी. సేవాదారుల యొక్క శుభ భావన శుభ కామన యొక్క ధరణి సహజంగా ఫలం ఇవ్వడానికి నిమిత్తం అవుతుంది. फल तैयार है, सिर्फ धरनी तैयार होने की थोड़ी सी देरी है. ఫలము అయితే తయారుగా ఉంది మీకు సహయోగం ఇవ్వడం కోసం అందరూ. కేవలం ధరణి తయారవ్వడం కొంచెం టైం పడుతుంది. फल तो फटाफट निकलेंगे लेकिन उसके लिए योग्य धरनी चाहिए. ఫలము అయితే ఫటాఫట్ వచ్చేస్తుంది వెంటనే, కానీ దానికి ముందు యోగ్యమైన ధరణి ఉండాలి. అభి वो धरनी तैयार हो रही, ఇప్పుడు ఆ ధరణి తయారవుతుంది. वैसे सेवा तो सभी की करनी आवश्यक है, लेकिन फिर भी जो विशेष सत्ताएं हैं उनमें से समीप नहीं आए हैं. అందరి సేవ చేయటము అనేది అవసరమే, కానీ విశేషమైన సత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి సమీపంగా రాలేదు అని చెప్తున్నారు బాబా. चाहे राज्य सत्ता वालों की सेवा हुई है या धर्म सत्ता वालों की हुई है, लेकिन सहयोगी बन करके सामने आए, समय पर सहयोगी बने, उसकी आवश्यकता है. राज्य సత్తాలో సేవ జరిగింది, ధర్మ సత్తాలో సేవ జరిగింది, కానీ సహయోగి ఎదురుగా రావాలి. రిలీజియస్ వింగ్ పొలిటికల్ వింగ్లో కూడా సర్వీసెస్ అయ్యాయి, కానీ వాటి నుండి సహయోగి అయి వారి ఎదురుగా రావాలి, సమయానికి సహయోగి అయ్యేలా అలా అలా తయారు చేయాలి మీరు, అది అవసరము. उसके लिए तो शक्तिशाली बाण लगाना पड़े. వాళ్ళంతా సహయోగి కావాలంటే శక్తిశాలి బాణాలు వెయ్యాలి మీరు అని చెప్తున్నారు బాబా. देखा जाता है कि शक्तिशाली बाण वही होता है जिसमें सर्व आत्माओं के सहयोग की भावना हो, खुशी की भावना हो, సద్భావన हो. శక్తిశాలి బాణాలు ఏమి ఉంటాయంటే సర్వ ఆత్మల సహయోగి భావన,
ఖుషి యొక్క భావన ఎక్కడైతే ఉంటుందో, సద్భావనలు ఎక్కడైతే నిండి ఉంటాయో అక్కడ శక్తిశాలి బాణాలుగా తగులుతాయి అవి ఆ భావాలు. ఇస్సే హర్ కార్య సహ సఫల్ హోతా హై. ఈ భావన అనేది ఎక్కడ నిండి ఉంటుందో ప్రతి కార్యం సహజంగా सफलम అవుతుంది. अभी जो सेवा करते वो अलग अलग करते, लेकिन जैसे पहले जमाने में कोई कार्य करने लिए जाते थे तो सारे परिवार के आशीर्वाद लेकर के जाते थे, वो आशीर्वाद ही सहज बना देती. तो वर्तमान सेवा में ये एडिशन चाहिए. तो कोई भी कार्य शुरू करने के पहले सभी शुभ भावनाएं शुभकामनाएं लो, सर्व के संतुष्टता का बल भरो, तब शक्तिशाली फल निकलेगा. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో వేర్వేరుగా చేస్తున్నారు, విభజించి కేటగిరీ వింగ్స్ అనేవి. కానీ పూర్వకాలంలోని ఏ కార్యం కోసం మీరు వెళ్ళినా పరివారం అందరూ ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళేవారు కదా. ఆ ఆశీర్వాదాలు సహజంగా తయారు చేసేస్తూ ఉంటాయి మనల్ని. కాబట్టి వర్తమాన సమయం సేవలో ఇది యాడ్ చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఏంటి, ఏ కార్యము ప్రారంభించడానికి ముందైనా ఒక భాగము కొంతమంది కాకుండా అందరి నుండి శుభభావనలు శుభకామనలు, అందరి సంతుష్టత యొక్క బలము నింపండి ఆ కార్యం జరగడానికి ముందు. వైబ్రేషన్స్ అందరివి, అప్పుడే శక్తిశాలి ఫలం అనేది వస్తుంది అని చెప్తున్నారు బాబా. अभी इतनी मेहनत करने की आवश्यकता नहीं है, सब खोखले हुए पड़े हैं, मेहनत करने की जरूरत नहीं है, फूंक दो और उड़कर यहाँ आ जाए, ऐसे खोखले हैं. ఇప్పుడు సేవలో మీరు అంత కష్టపడే అవసరం లేదు, అందరు కూడా ఖాళీ వస్తువు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి చిన్నది ఊది కొట్టారనుకోండి, మీరు ఊదితే చాలు ఎగిరి వచ్చేస్తారు, అంతా ఖాళీగా ఉన్నారు అంటున్నారు బాబా. और आजकल तो అంటే పొల్లు, ఖాళీ అంటే పొల్లు. పొల్లు అంటే దానిలో ఏమి సాలిడ్ పదార్థం ఉండదు కదా. ఇప్పుడు ధాన్యం ఉందనుకోండి, బియ్యం తీసేస్తే మిగిలేది పొట్టు, పొల్లు అంటారు. అలా అన్నమాట, ఇంకే శక్తి లేదు అందులో, అది గాలికే ఎగిరిపోతుంది అన్నమాట. और आजकल तो सब समझ रहे हैं कि और कोई परिवार चाहिए जो कंट्रोल कर सके, चाहे राज्य को चाहे धर्म को, अंदर से ढूंढ रहे हैं. మరి ఈ రోజుల్లో అందరి భావన ఏంటంటే ప్రపంచంలోని और कोई पावर चाहिए जो कंट्रोल कर सके, चाहे राज्य को चाहे धर्म को अंदर से ढूंढ रहे हैं सभी. ఈ రోజుల్లో అందరూ అనుకుంటున్నారు రాజ్యాన్ని కానీ ధర్మాన్ని కానీ కంట్రోల్ చేసే ఇంకేదైనా పవర్ కావాలి. ఎక్కడి నుండి ఆ పవర్ దొరుకుతుంది వెతుకుతున్నారు. सर ब्राह्मणात्मों की सेवा की विधि में अंतर चाहिए, वही मंत्र बन जाएगा. కేవలం ఇలాంటి సమయంలో బ్రాహ్మణాత్మల సేవ యొక్క విధిలో తేడా తీసుకొస్తే అదే ఒక మంత్రం అయిపోతుంది అంటున్నారు బాబా. అభి తో మంత్ర చలాओ और సిద్ధి हो, 50 वर्ष मेहनत की, 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సంవత్సరం వరకు కూడా చాలా కష్టపడ్డారు మీరు, ఇప్పుడు కష్టపడద్దు, మంత్రం వేయండి సిద్ధి వచ్చేయాలి అంటున్నారు బాబా. అంటే ప్రపంచం ఏ దీనిలో ఉందో అలాంటి విధిని ఉపయోగించి సేవా కార్యక్రమాలు పెట్టండి, ఈజీగా వస్తారు ఇప్పుడు ఆత్మలు అంటున్నారు బాబా. ये सब भी होना ही था, अनुभवी बन गए. अभी हर कार्य में यही लक्ष्य रखो कि सर्व के सहयोग से सफलता. ब्राह्मणों के लिए ये टॉपिक है, बाकी दुनिया वालों के लिए टॉपिक है सर्व के सहयोग से सुखमय संसार. ఇవన్నీ జరగాల్సి ఉంది, జరుగుతుంది, అనుభవి అయిపోయారు కదా ఈ విషయంలో. ఇప్పుడు ప్రతి కార్యంలో ఇదే లక్ష్యం పెట్టుకుని సర్వుల సహయోగం ద్వారా సఫలత. బ్రాహ్మణ పరివారం కోసం టాపిక్ ఇది, సర్వుల సహయోగంతో సఫలత. బయట ప్రపంచం వాళ్ళ కోసం టాపిక్ ఏంటి, సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచం, సుఖమయ సంసారం. अच्छा, अब तो आप सबके सिद्धि का प्रत्यक्ष रूप दिखाई देगा. कोई बिगड़ा हुआ कार्य भी आपकी दृष्टि से आपके सहयोग से सहज हल होगा.
जिसके कारण भक्ति में धन्य धन्य करके पुकारेंगे। ఇప్పుడు మీ అందరి యొక్క సిద్ధి ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. చెడిపోయినటువంటి కార్యం కూడా మీ దృష్టితో మీ సంయోగంతో సహజంగా తేలికైపోతూ ఉంటుంది. అందుకని భక్తిలో మీ విగ్రహాల యొక్క దృష్టిని పొంది ధన్య ధన్యమని భావిస్తారు, ధన్యులయ్యమని పిలుస్తారు మిమ్మల్ని. ये सब सिद्धियां भी आपके सामने प्रत्यक्ष रूप में आएगी. ఇలాంటి సిద్ధులన్నీ మీ ఎదురుగా ప్రత్యక్ష రూపంలో వస్తాయి. कोई सिद्धि के रीति से आप लोग नहीं कहेंगे कि हाँ ये हो जाएगा, लेकिन आपका डायरेक्शन स्वतः सिद्धि प्राप्त कराते रहेगा. ఏదో మీరు సిద్ధులు పొందేసాము అని భావనలో మీరు ఎవరికి చెప్పరు. మామూలుగా మీ పని ఇది అయిపోతుందిలేండి అంటారు, స్వతహాగా అది సిద్ధి వచ్చేస్తుంది. అలాంటి సిద్ధి కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా వస్తుంది మీ దగ్గర అంటున్నాం. तब तो प्रजा जल्दी जल्दी बनेगी, सब तरफ से निकल कर आपकी तरफ आएंगे. ఆ సిద్ధి మీలో ప్రత్యక్షమైతే ఇక్కడ త్వర త్వరగా ప్రజలందరూ ఎక్కడున్న వాళ్ళందరూ వచ్చి తయారవుతారు అంటున్నారు బాబా. ఏ సిద్ధి కా పార్ట్ అభి చలేగా. ఇప్పుడు కొన్ని రోజులు మీ నుండి ఈ సిద్ధుల యొక్క పార్ట్ నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. लेकिन पहले इतनी शक्तिशाली बनो जो सिद्धि को स्वीकार ना करो, तब ये प्रत्यक्षता होगी. नहीं तो सिद्धि देने वाले ही सिद्धि में फंस जाए, अपनी गर्व में आ जाए, तो फिर क्या करेंगे. तो ये सब बातें यहाँ से ही शुरू होनी है. అయితే మీ మీ సిద్ధి ద్వారా ప్రజలు తయారవ్వాలి అంటే మీ సంకల్ప సిద్ధితో ఏం కావాలి, మీరు ముందు ఎంత శక్తిశాలిగా తయారవ్వాలంటే ఎన్ని సిద్ధులు కనిపిస్తున్నా అది నాది కాదు స్వీకరించకూడదు. ఓ నా నా ద్వారా ఇది అని ఆ గర్వంలోకి రాకూడదు, అహంకారంలో స్వీకరించకూడదు. నాది కాది గొప్పతనం అనే భావనలో నిమిత్త భావనలోకి వచ్చేయాలి. ఇన్స్ట్రుమెంట్ నేను, బాబా చూడేలా చేయించుకుంటున్నారు సేవ అని. అప్పుడే ప్రత్యక్షత అనేది జరుగుతుంది. లేకపోతే సిద్ధి ఇచ్చేవారే మీరు ఇతర ఆత్మలకి సిద్ధిలో చిక్కుకుపోతే, అంటే ఆ గర్వంలో చిక్కుకుపోతే ఏం చేయగలరు మీరు. కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడి నుండే ప్రారంభం కావాలి. बाप का जो गायन है कि वो सर्जन भी है, इंजीनियर भी है, वकील भी है, जज भी है, इसका प्रैक्टिकल सब अनुभव करेंगे, तब सब तरफ से बुद्धि हटकर एक तरफ जाएगी. బాబాకు గాయనం ఉంది, అతడు సర్జన్ కూడాను, ఇంజనీర్ కూడాను, వకీలు కూడా, జడ్జ్ కూడా అయ్యారు బాబా. ప్రాక్టికల్గా ఇవన్నీ అనుభవాలు అవుతాయి. అప్పుడే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగి ఒక బాబా వైపు వస్తుంది. బాబాయే నాకు డాక్టరే బాగు చేసేవారు, ఇంకే డాక్టర్స్ మందులు పనిచేయలేదు, బాబా నన్ను బాగు చేశారు అనే అనుభవం. అప్పుడు మనసు నుండి బాబా సర్జన్ అనే మహిమ వస్తుంది. ఇంకా అన్ని వైపుల నుండి వదిలి బాబా వైపు వస్తారు. బాబాయ్ ఇంజనీర్ అయి నాకు సంయోగం చేశారు, నాకు టచింగ్ ఇచ్చారు. బాబాయ్ జడ్జి అయ్యి నా గొడవల్ని క్లియర్ చేశారు. ఈ అనుభవాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోయి ఒక బాబా వైపు జోడింపబడుతుంది. एक तरफ जाएगी फिर बुद्धि. अभी तो आपके पीछे भीड़ लगने वाली है. ఇప్పుడు మీ వెనుక చాలా భీడ్ రద్దీ పెరిగేది ఉంది. बाप दादा तो ये दृश्य देखते हैं और कभी कभी अब के दृश्य देखते, बहुत फर्क लगता है. बाप दादा రానున్న రద్దీ జనాలు ఆ దృశ్యం కూడా చూస్తుంటారంట, ఇప్పుడున్న దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటారంట, ఇప్పుడు ఎలా ఉంది అని చాలా తేడా కనిపిస్తూ ఉంటదంట. आप हो कौन वो बाप जानता है. बहुत बहुत वंडरफुल वंडरफुल पार्ट होने हैं अभी, जो ख्याल ख्वाब में भी नहीं है. జనాలు ఎంత వస్తారు, మీ ద్వారా ఎంత సేవ జరుగుతుంది బాబాకు కనిపిస్తుందంట. చాలా చాలా వండర్ఫుల్ పాత్రలు జరిగేది ఉంది అంటున్నారు బాబా రానున్న రోజుల్లో. మనల్ని గొప్పగా తయారు చేసుకొని
చేయిస్తారు బాబా సేవలు. ఖ్యాల్ ఖ్వాబ్ మే భీ నహీ హోగా, మీ ఆలోచనలోని స్వప్నంలో కూడా లేనిది అటువంటి అద్భుత పాత్ర ఉంది ఇప్పుడు అంటున్నారు బాబా. సిర్ఫ్ థోడా రుకా హువా హై బస్, కొంచెం ఆగింది అంతే, టైం పడుతుంది. जैसे पर्दा कभी कभी थोड़ा अटक जाता है ना, झंडा भी लहराते तो कभी अटक जाता है, ऐसे अभी थोड़ा थोड़ा अटक रहा है. బాబా చెప్తున్నారు ఎంత గొప్ప పాత్ర ఇప్పుడు ఉంది. కొంచెం లేట్, తెర తీసేసేదే కానీ అడ్డుకుపోతుంది కదా లాగినప్పుడు, అలాగనమాట. కొంచెం ఆగింది. జెండా ఎగరేసినప్పుడు కూడా చూడండి, అప్పుడప్పుడు ఆ ముడి రాదు, అడ్డుకుపోతూ ఉంటుంది. అలా స్టార్ట్ అయిపోయింది ప్రత్యక్షత, కొంచెం అలా ఆగింది అన్నారు బాబా. ఆప్ జో హై జైసే హో बहुत महान हो, जब आपकी विशेषता प्रत्यक्ष होगी तब तो इष्ट बनेंगे. మీరెవరో ఎలా ఉన్నారో, మీరున్నదే మహాన్ ఆత్మ, మీరు చాలా మహాన్, చాలా గొప్పవారు మీరు. బాబా చూస్తున్నారు మీ రూపాన్ని. ఎప్పుడైతే మీ యొక్క ఈ విశేషత మీలో ప్రత్యక్షం అవుతుందో, ఇంత గొప్ప సేవ బాబా ద్వారా, బాబా నా ద్వారా చేయించుకుంటున్నారు, అంత గొప్ప ఇన్స్ట్రుమెంట్ నేను కాకపోతే ఇంకెవరు చేసేవారు, అంత విశేషత నాలో ఉంది. ఆ విశేషత మీలో ప్రత్యక్షం అవుతుందో, నేను ఇంత మహాన్ గొప్ప అని, అప్పుడే మీరు ఇష్టదేవత అవుతారు. ఇష్టదేవి, ఇష్టదేవత. आखिर तो भक्त माला भी प्रत्यक्ष होगी ना, लेकिन पहले ठाकुर सजकर तैयार हो तब तो भक्त आए ना. ఆఖరికి భక్తమాల కూడా ప్రత్యక్షం అవుతుంది కదా మీ ఎదురుగా, భక్తులు జనాలు వస్తారు కదా. కానీ ముందు మూర్తి తయారవ్వాలి కదా, మూర్తి అలంకారం అంతా పూర్తయి తయారుగా ఉండాలి కదా మీరు, అప్పుడే కదా భక్తులు రావడం మొదలవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానము. स्वयं के आराम का भी त्याग कर सेवा करने वाले सदा संतुष्ट सदा हर्षित भव. స్వయం యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేస్తూ సేవ చేసేటటువంటి, స్వయం యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవ చేసేటటువంటి సదా సంతుష్ట సదా హర్షిత భవ, సదా సంతుష్టంగా సదా హర్షితంగా కండి. స్వయం యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవ చేసేటటువంటి సదా సంతుష్టంగా సదా హర్షితంగా కండి. सेवादारी स्वयं के रात दिन के आराम को भी त्याग कर సేవా में ही आराम महसूस करते. సేవాదారీలు అంటే ఎలా ఉంటారు? సేవాదారీలు అంటే ఎలా ఉంటారు? స్వయం యొక్క రాత్రింబవళ్ళ విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవం చేస్తారు. उनके संपर्क में रहने वाले व संबंध में आने वाले समीपता के ऐसे अनुभव करते जैसे शीतलता व शक्ति शांति के झरने के नीचे बैठते. వారి సంపర్కంలో వచ్చేవారు కానీ లేదా సంబంధంలో వచ్చేవారు కానీ ఎలాంటి సమీపతను అనుభవం చేస్తారంటే, వారి దగ్గర రాగానే శీతలత యొక్క సెలయేరు కిందకు వచ్చామా, లేదా శక్తి యొక్క సెలయేరు కింద కూర్చున్నాము, లేకపోతే శాంతి యొక్క సెలయేరు కింద కూర్చున్నామా అని అనుభవం అవుతుంది వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి. ఎవరి దగ్గరికి? విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే ఆనందాన్ని అనుభవం చేసేవారికి. వారి దగ్గర అలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ తయారైపోతాయి. శ్రేష్ఠ చరిత్రవాన్ సేవాదారి काम देनु बन सदा काल के लिए सर्व की मनोकामनाएं पूर्ण कर देते हैं. శ్రేష్ఠ చరిత్రవంతులైన సేవాదారీలు కామధేనువుగా తారి సదాకాలం కోసం సర్వుల మనోకామనలు పూర్తి చేసేస్తారు.
శ్రేష్ఠ చరిత్రవంతులైన సేవాదారీలు కామధేనువుగా తారే సదాకాలానికి సర్వుల మనోకామనలు పూర్తి చేసేస్తారు. ऐसे सेवादारी को सदा हर्षित और सदा संतुष्ट रहने का वरदान स्वतः प्राप्त हो जाता है. ఇటువంటి సేవాదారీలకు సదా హర్షితంగా మరియు సదా సంతుష్టంగా ఉండే వరదానం స్వతహాగా లభించేస్తుంది. సదా హర్షితంగా మరియు సదా సంతుష్టంగా ఉండే వరదానం స్వతహాగా లభించేస్తుంది. స్లోగన్ ज्ञान स्वरूप बनना है तो हर समय स्टडी पर अटेंशन रखो. बाप और पढ़ाई से समान प्यार हो. జ్ఞాన స్వరూపంగా తయారవ్వాలి అంటే ప్రతి సమయంలో చదువు పైన అటెన్షన్ పెట్టుకోండి. బాబా మరియు చదువు పైన సమానమైన ప్రేమ ఉండాలి. బాబా మరియు మురళి రెండిటిపైన సమానమైన ప్రేమ ఉండాలి. ज्ञान स्वरूप बनना है तो हर समय स्टडी पर अटेंशन रखो. बाप और पढ़ाई से समान प्यार हो. జ్ఞాన స్వరూపంగా తయారవ్వాలి అంటే ప్రతి సమయం చదువు పైన అటెన్షన్ పెట్టుకోండి. బాబా మరియు చదువు పైన సమానమైన ప్రేమ ఉండాలి. ఈరోజు బాబా చాలా చక్కగా మనకు వివరించి చెప్పారు. శక్తి కూడా చాలా నింపారు బాబా. ఎందుకంటే మనం భక్తిలో కూడా కథలు పురాణాలు ఎన్నో వింటాం, కానీ శక్తి అనేది నిండదు. అక్కడ మనకు ప్రవచనాలు ఎన్నో వింటాం, కానీ బాబా మురళి ఎలాంటిదంటే పాయింట్ మనకు వినిపించడంతో పాటు ఆ పాయింట్ నుండి శక్తి కూడా నింపేస్తూ ఉంటారు బాబా. అలాంటి అనుభవం ఈరోజు చేసుకుని ఉంటారు కదా. మురళిలో నిండిందా శక్తి? బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా సంపన్నము అంటే తను యొక్క ఆరోగ్యము, అంటే తను మనసు, ధనము, సంబంధాలు బాగుంటే మాకేంటి అన్నీ ప్రాప్తులు ఉన్నాయి అనుకుంటారు. అలాగే ఏంటంటే అలౌకిక జీవితంలో కూడా ఆత్మకు బాబా పాలన ఇస్తున్నారు కదా. ఆత్మ ఆరోగ్యంగా ఉండడం వలన తను యొక్క ఆరోగ్యం కూడా, అనారోగ్యం ఉన్నా ఆరోగ్యంగానే అనుభవం చేసుకుంటాము. ఎందుకంటే కర్మభోగాన్ని కర్మయోగంలో మార్చుకుంటాం. నాకు నొప్పి ఉన్నా బాధ ఉన్నా ఇలా అనుభవం చేశాను, దాంతో అది తేలికైపోయింది, శూలం లాంటిది ముళ్ళైపోయింది అనే అనుభవాలు అవుతూ ఉంటాయి మనకి. అంటే మరి బయట వాళ్ళకన్నా మన ఆరోగ్యం బాగున్నట్టే కదా. మనకి శూలం లాంటిది ముళ్ళైపోతాయి. వాళ్ళకి వస్తున్నాయి జబ్బులు, మనకి వస్తున్నాయి, కానీ మనకు తేలిగ్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. తేలిగ్గా దాన్ని ఫినిష్ చేసుకుంటాము. తర్వాత సమయానికి బాబా ఇచ్చే శక్తులు గుర్తుకు రావాలి. మాస్టర్ సర్వశక్తివంతుడు మీరు అనేటటువంటి వరదానము ఇచ్చారు బాబా, వారసత్వము ఇచ్చారు. ఇది 2 రూపాల్లో, తండ్రి రూపంలో వారసత్వంగా ఇచ్చారు మాస్టర్ సర్వశక్తివన్ స్థితి, మరి వరదాత రూపంలో వరదానంగా ఇచ్చారు. ఆ టైంలోనే గుర్తుకు రావాలి కదా సహించుకునే శక్తి, ముడుచుకునే శక్తి. నొప్పి, బాధ, కష్టము జీవితంలో ఉన్నప్పుడు ఆ శక్తులను ఉపయోగిస్తే ఆ శక్తులు వరదానం అయిపోతాయి. వరదానం అయిపోతే అది ఔషధంగా పనిచేస్తుంది. దువా దవా అన్నారు. ఆశీర్వాదం ఔషధం అయిపోతుంది. కాబట్టి సర్వశక్తులు మీ సేవలో ఉన్నాయి. సేవాదారి అయి మీరు నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్లో కూర్చొని మాలికుడై వాటికి ఆర్డర్ ఇచ్చి ఉపయోగించుకోండి. అప్పుడు మీరు దాని ద్వారా ఆరోగ్యాన్ని కూడా అనుభవం చేస్తారు. సదా స్వాస్థ్య భవ అనే వరదానం బాబా నుండి దొరుకుతుంది. ఈ విధంగా తనువు యొక్క శక్తి ఇస్తున్నారు బాబా. అంతేకాని మాటి మాటికి అప్లికేషన్లు పెట్టకండి, నాకు శక్తి ఇవ్వండి బాబా, ఆరోగ్యాన్ని బాగా చేసాను, ఇది చేశాను, అది చేశాను. మీరు నేను ఇచ్చేస్తాను మీకు శక్తి, దాన్ని అథారిటీ అయి మాలికుడే ఉపయోగించండి అన్నారు బాబా. మాస్టర్ శక్తివాన్ సీట్లో కూర్చొని ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఇది పరమ టైటిల్, పరమాత్మ నుండి దొరికిన పరమ బిరుదు. ఎంత గొప్పదనుకున్నారు? ఎన్ని కార్యాల్లో సక్సెస్ అవుతారనుకున్నారు? కాబట్టి స్వమానాన్ని ప్రాక్టీస్లో పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా.
మనస్సు యొక్క శక్తి కూడా ఎంత చక్కటి శక్తి దొరుకుతుందో ఈ స్వమానంలో ఉండడం వలన. శుభ భావాలతో ఉన్న సంకల్పాలు, శ్రేష్ట సంకల్పాలు, కళ్యాణకారి సంకల్పాలు తయారైపోతాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మన మనస్సుని పెట్టగలం. మాస్టర్ సర్వశక్తివంత స్థితిలో ఉంటే ఏకాగ్ర స్థితిలో ఒకే ఠికానాలో పెట్టగలం మనము. ఈ అనుభవం అవుతుంది అంటే మాస్టర్ సర్వశక్తివంత స్థితి బాగున్నట్టు మనలో. లేకపోతే బాబా ఇచ్చే శక్తుల్ని ఉపయోగించట్లేదని అర్థం. అలాగే మూడోది ధనం యొక్క శక్తి. జ్ఞానధనం బాబా మనకి ఇచ్చారు. ఎంత జ్ఞానధనంతో మనం సంపన్నమైపోతూ ఉంటామో స్థూలమైనటువంటి ధనము ప్రాప్తులు కూడా మన చుట్టూ ఉంటాయి. మనం అనుకోకుండానే మనం అన్ని పూర్తయిపోతూ ఉంటాయి ఆశలు అని చెప్తున్నారు బాబా. సంబంధం యొక్క శక్తి. బాబా ద్వారా సర్వ సంబంధాలు, దైవీ పరివారం ద్వారా కూడా నిస్వార్థ స్నేహం బాబా ద్వారా కూడా. తర్వాత అవినాశి స్నేహం, అవినాశి సంయోగం అనేది దొరికింది. ఈ విధంగా సంబంధం ద్వారా కూడా తృప్తి అయిపోయాం కదా మనము. రాజయోగిలు మీరు, స్వరాజ్య అధికారులు మీరు, స్వయం పైన రాజా అయిన రాజయోగిలు మీరు. రాజయోగిలంటే సదా, రాజులంటే బండారు నిండుగా ఉంటుంది కదా, మీరు రాజయోగిలంటే సదా శక్తి లేక బండారు మీ దగ్గర నిండుగా ఉంది, ఉపయోగించండి వాటిని. సదా శక్తిశాలిగా తయారవ్వండి. యథాశక్తి అనకండి నాలో ఇంతే శక్తి ఉంది, నేను ఇంతే భరించగలను, ఇంతే ఓపిక పట్టగలను కాదు. సదా శక్తిశాలిగా తయారవ్వండి. సర్వశక్తిశాలి, సదా శక్తిశాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అందరి ఆశీర్వాదాలు, సర్వుల సంతుష్టత బలాన్ని నింపుకుంటూ ఉంటే సేవలో సఫలత దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు రావటానికి ఏం టైం పట్టదు. పొట్టులాగా, పొల్లులాగా ఉన్నారు, అంతా ఖాళీ అయిపోయింది వాళ్ళలో. మీరు ఊదితే చాలు ఎగిరి వచ్చి పడతారు వాళ్ళు బాబా దగ్గర. కాకపోతే మీలో ఆ శక్తి నిండాలి కదా అని చెప్తున్నారు బాబా. ఏ శక్తి ఉండాలంటున్నారు బాబా? మీరు ఏదైనా మాట అంటే అది సిద్ధించేయాలి. అలాంటి శక్తి మీలో నిండాలి. ఆహా, ఇంత సిద్ధి దొరుకుతుందా, నేను ఊరికే అన్నాను అని మళ్ళీ మనం గొప్ప అయిపోకూడదు. అంటే అది స్వీకరించకూడదు. బాబా కమాల్ చేశారు, వెంటనే బాబాకి థ్యాంక్స్, బాబా థ్యాంక్స్ బాబా, వాళ్ళదే అయిపోయింది. అలా మనది బాబా వైపు కనెక్ట్ అయి ఉండాలి, బాబాకి ఇచ్చేయాలి దాని యొక్క రిజల్ట్. తర్వాత బాబా వైపే వాళ్ళని కూడా మనం ఇది చేయాలి. అప్పుడే మీరు సిద్ధి స్వరూపులుగా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షత పార్ట్ కూడా నడుస్తుంది, క్లోజ్ అవుతుంది అప్పుడు ఆట. ఇప్పుడు ఇంకా పరద అడ్డుకుపోయి ఉంది, ఆ స్థితి మీలో రాకపోవటం అని చెప్తున్నారు బాబా. మీరు అలా తయారైపోండి, భక్తుల యొక్క క్యూ వచ్చేస్తుంది. ఇప్పుడున్న స్థితికి ఆ క్యూ వచ్చే టైంలోని మీ విలువ ఎంతో బాబా చూస్తున్నారు. మీకు తెలియట్లేదు ఆ విలువ, కానీ మీరు చాలా మహానై ఉన్నారు. ఆ మహానతను ఉపయోగించండి, ప్రత్యక్షం తీసుకురండి. ప్రత్యక్ష రూపంలో ఆ మహానత అన్నప్పుడు ఇష్టదేవతలు ఇష్టదేవిలు అవుతారని చెప్తున్నారు బాబా. వరదానం ఏం చెప్తున్నారు? స్వయం యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి సేవలోనే విశ్రాంతి, హాయి అనుభవం అవుతుంది. శక్తి నిండుతుంది, శాంతి నిండుతుంది. దానివలన వాళ్ళ చుట్టూ ఎవరొచ్చినా వాళ్ళకు కూడా ఏదో శక్తి పొందినట్టు, శాంతి పొందినట్టు, సెలయేరు కింద కూర్చున్నాం, శక్తి అలా మాకు పాస్ అయిపోయింది వీళ్ళ దగ్గరికి రాగానే అన్నట్టు, వీళ్ళతో మీట్ అవ్వగానే శాంతి దొరికేసింది అన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటి సేవాదారీలు, విశ్రాంతిని కూడా వదిలి సేవ చేసే సేవాదారీల్లో అలాంటి వైబ్రేషన్స్ నిండిపోతాయి. అందుకే వాళ్ళు కామధేను అయి అందరి కామనలు పూర్తి చేసేవాళ్ళు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే ఇతర ఆత్మలు సంతుష్టులు అవుతారో మనకి కూడా ఆటోమేటిక్గా సదా సంతుష్టత, సదా హర్షిత స్థితి వచ్చేస్తుంది. వరదానంగా దొరుకుతాయి సదా హర్షిత, సదా సంతుష్టంగా ఉండే వరదానం. జ్ఞానస్వరూపులుగా అయిపోవాలంటే ప్రతి సమయం కూడా చదువు పైన గమనిక పెట్టండి. బాబా మరియు చదువు పైన ఈక్వల్ ప్రేమ అనేది ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा, मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा, ज्योति बिंदु हूँ, महाज्योति की शांति है स्वधर्म मेरा,